హాయ్ ఎవ్రీవన్. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి హెల్తీ మిల్లెట్స్ తోటి చేశానండి. ఇది చూడండి ఒకసారి. ఇది వేయించిన శనగపప్పు. దీన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది 3 స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత దానిలోనే జొన్న పిండి 2 స్పూన్లు తీసుకుంటున్నాను. తీసుకొని ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి పల్చగా అయ్యేటట్టు కలుపుకోవాలండి ఈ వాటరు. పలచగా అది ఉడకడానికి కూడా సరిపడా వాటర్ కావాలి. ఇలా పలచగా అవ్వాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి గాని, ఆయిల్ గాని వేసుకోండి 2 స్పూన్సు. తర్వాత దాంట్లోనే ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకటి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలు గాని, ముద్దలాగా చేసి వేసుకోండి. ముక్కలు తినలేని వాళ్ళకి ఇలా ముద్ద చేసుకుంటే బావుంటుంది. పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అది కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. తర్వాత ఏదైనా ఒక ఆకుకూర వేసుకోండి. నేను తోటకూర వేసుకున్నాను. మీకిష్టమైతే ఆకుకూర వేసుకోవచ్చు. లేపోతే స్కిప్ చేసుకోవచ్చు. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని, ఇంగువ వేసుకున్నాను. గ్యాస్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఇంగువ చాలా మంచిది. రుచికి సరిపడినంత కొద్దిగా కారం వేసుకోవాలి. ఎక్కువ వేయట్లేదండి. లైట్‌గా వేస్తున్నాను. ఇవన్నీ కలిపేసుకొని పెట్టుకున్నాం గదా! పిండి అదంతా ఒకసారి కలిపి దీంట్లో వేసేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం ఉడికి చక్కగా చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఈజీగా అయిపోతుంది. చక్కగా ఉడకాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. చూడండి ఇలా ఇంత చిక్కపడే వరకు ఉడకబెట్టుకొని స్టవ్ ఆర్పేసుకోవాలి. తర్వాత వేడిది ఒక బౌల్‌లో సర్వ్ చేసుకొని చక్కగా దాని మీద కొత్తిమీర జల్లుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. ఇది ఎంతో హెల్తీ. ఇది మార్నింగ్ గానీ, డిన్నర్ కానీ చాలా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.